నమస్తే. బిగ్ అప్డేట్. ఐబొమ్మ రవి మళ్ళీ వార్తల్లోకి వచ్చిండు. ఈసారి వచ్చింది బెయిల్. మామూలు వార్త కాదు, బెయిల్ వచ్చింది. 3 నెలలు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. చాలాసార్లు బెయిల్ పిటిషన్కు దరఖాస్తు చేస్తున్నా కూడా రాలేదు. అంటే వాస్తవంగా కూడా ఏంటంటే పోలీసులు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసి బలమైన ఆధారాలు సేకరించి కోర్టులో సబ్మిట్ చేయడం, ఒకవేళ బెయిల్ ఇస్తే పారిపోతాడు, కరేబియన్ దీవుల్లోకి పారిపోతాడని వాళ్ళు వాదించడం, అంటే పోలీసుల తరపు న్యాయవాది. ఇవన్నీ కోణాలతోటి ఇన్ని రోజులు బెయిల్ రాలేదు. కానీ ఎన్ని రోజులని బెయిల్ రాకుండా ఉంటుంది, వస్తుంది కదా. వచ్చింది అప్డేట్ ఏంటంటే బెయిల్ వచ్చింది. ఐబొమ్మ రవి ఈయనను అరెస్ట్ చేసింది ఎప్పుడు? నవంబర్ 16. ఎగ్జాక్ట్లీ ఈరోజు 17, నవంబర్ 16న అరెస్ట్ చేసింది. సరాసరి 3 నెలలు అవుతుంది. అరెస్ట్ అయిన తర్వాత ఒక 1 మంత్ 1.5 మంత్ సోషల్ మీడియాలో చూసుకోండి, టీవీలో చూసుకోండి, ఐబొమ్మ రవి వార్తనే అట్లా నడిచింది. ఇక చాలామందికి హీరో అయిపోయాడు. చాలామంది ప్రేక్షకులు ప్రజలు హీరోని చేసిండు. ఎందుకంటున్నా ఈ మాట అంటే వాళ్ళే వేసిండ్రు హీరోని. సినీ ఇండస్ట్రీ వాళ్ళకేమో శత్రువు, విలన్, కానీ ప్రేక్షకులకు ప్రజలకు మాత్రం విలన్. కారణం ఏంది? సినిమా రిలీజ్ అయిందంటే బెనిఫిట్ షోల పేరుతో దోపిడీ చేస్తున్నారనేది ప్రధాన కారణం. ఆ దోపిడీలో సామాన్య ప్రజలు డబ్బులు, వాళ్ళ జేబులు మొత్తం గుల్ల కావడం. ఒక్కొక్క టికెట్ 2000, 3000, 1500, 1000 లోపల చిరుతిండ్లు తింటే బయట నుంచి తెచ్చుకునే అవకాశం లేదు. థమ్సాపో, స్ప్రైటో, ఇంకేదో ఓ ఐస్ క్రీమో, పాప్కార్నో, ఇంకేదో తినాలంటే దాదాపు ఒక ఫ్యామిలీ పోవాలంటే ఒక 5000 ఖర్చు. ఈ ఖర్చును, ఎందుకంటే హైదరాబాద్లో దాదాపుగా సామాన్య ప్రజలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళ శాలరీలు కూడా 30, 35, 40, 50 ఈ ప్రాంతంలోనే ఉంటాయి. ఒక ఫ్యామిలీ తమ అభిమాన హీరో సినిమా చూడాలంటే మినిమం, నేను చెప్పేది మ్యాక్సిమం కాదు, మినిమమే చెప్తున్నా, 5000 ఖర్చు అవుతుంది. ఆ భరించలేకనే ఐబొమ్మను నమ్ముకొని ఐబొమ్మల సినిమాలు చూసేవాళ్ళు చాలామంది ప్రేక్షకులు. అందుకే హీరోని చేసిండ్రు. చాలామంది ఆయన కీర్తించిండ్రు. మనం చూస్తుంటాం రాజకీయ నాయకులు జైలుకు పోయి ఓ నెలనో 2 నెలల్లో ఉండొస్తే ఇక జేజేలు, పూల వర్షాలు, పాలాభిషేకాలు, ఇక ర్యాలీలు, బరాతులు ఏమో తీస్తారు కదా. మరి ఈయన కూడా తీస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. తెలియదు మరి ఏం జరుగుతుందో. మొత్తం అయితే బెయిల్ వచ్చింది. చాలా కండిషన్ తోటే వచ్చింది. బెయిల్ కూడా అంత ఈజీ ఏం రాలేదు. ఒక రకంగా కుటుంబ సభ్యులకు కొంత ఆనందం. కుటుంబ సభ్యులే కాదు, దేవునిగా లేకపోతే హీరోగా భావిస్తున్నటువంటి ప్రజలకు, ప్రేక్షకులకు కూడా మామూలు ఆనందం కాదు. మరి ఎందుకంటే ఈ బిగ్ బాస్లో వాళ్ళు గెలుస్తారు కదా, విన్నర్ అయితే వాళ్ళకి జేజేలు పలికి ర్యాలీలు తీస్తారు కదా. మరి ఇక ఈయనకు తీస్తారా తీయరా తెలియదు. మరి పోలీసుల రియాక్షన్ ఎట్లుంటుంది అనేది ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఏదేమైనా ఐబొమ్మ రవి వార్త అంటేనే చాలామందికి టీవీలోకి అతకపోతారు, ఫోన్లోకి అతకపోతారు. అంత సృష్టించిండు. అంటే ఇండస్ట్రీ యొక్క దోపిడిని అసలు సినిమాలు ఎవరు తీయమన్నాడని నాకు అర్థం కాదు. కోట్లు పెట్టి ఎవడం తీయమన్నాడా? అభిమాన హీరో అని పోతారు. పోయినంత మాత్రాన డూపులు పెట్టి అనవసరమైన ఖర్చులు పెంచి, సినిమా అంటేనే డూపు, మళ్ళీ ఆ డూపులో ఇంకా డబుల్ డూపులు, త్రిబుల్ డూపులు పెట్టి 1000 కోట్లు 100 కోట్లు పెట్టి ప్రేక్షకుల నడ్డి విరచడం కాదా ఇది? అందుకే సామాన్యుడు వినోదం కోసం పోతాడు. ఇట్లా వాళ్ళు చేసే వృత్తిలో భాగంగా వాళ్ళకు టెన్షన్లో లేకపోతే కొంత వినోదం కోసం సినిమాలకు పోతాడు. దాన్ని ఆసరాగా చేసుకొని ఎటుగాంగా ప్రేక్షకులు వస్తున్నారని అడ్డగోలుగా రేట్లు పెంచి ప్రజలను నడ్డి విరిచిర్రు. ఇన్నాళ్లకు మా దేవుడు వచ్చిండని ఈయనని కీర్తించారు. అయిపోయానా? ఏడబెట్టుకుంటారు తలకాయ మీరు. ఇక అప్పుడు సజ్జనారు అయితే మామూలు డైలాగులు కుట్టలేదు. సవాల్ చేస్తాడా ఏమనుకుంటున్నారు పోలీసులు అని. ఇంకా అన్నిటికి కూడా ప్రజల నుంచి బాగానే స్పందన వచ్చింది. అయితే ఈయనకు బెయిల్ వచ్చింది. అసలు ఆ కండిషన్లు కూడా చూద్దాం, ఏమేమి కండిషన్లు అనేది ఒకసారి నేను బోర్డు మీద రాస్తా. ఐబొమ్మ రవి ఇక అలియాస్ కూడా అంటారు ఈయనను. ఇమ్మడి రవి ఏమో, ఇమ్మడి రవి, రైట్. మరి ఈయనకి ఏమేమి కండిషన్ బెయిల్ ఇచ్చిందంటే ఫస్ట్ మేజర్ ఏంటంటే విదేశాలకు
పోవద్దు. రైట్, ఫస్ట్ కండిషన్ బెయిల్లో. తర్వాత ఇంటర్నెట్ వాడొద్దు. పాస్పోర్టు సెకండ్, పాస్పోర్టు సరెండర్ చేయాలి కోర్టులో సరెండర్ చేయాలి. రైట్, మూడవది ఇంటర్నెట్ వాడొద్దు. ఓకేనా. ఫోర్త్ వచ్చేసి ఇక తప్పదు వాడాలి అనుకుంటే మాత్రం పోలీసుల అనుమతితో వాడాలి. ఇక లాస్ట్ది కూడా, ఇక ఈ లాస్ట్ కండిషన్ ఏంటంటే ఇక బెయిల్ వచ్చిందనే సంతోషం తప్ప ఆయన ఏం పని చేసుకోలేడు, ఎక్కడ పోలేడు. రోజు పోవాలి సిసిఎస్ పోలీసుల దగ్గరికి. సిసిఎస్ పోలీసులు అంటే అదే సిసిఎస్ దగ్గర పోలీసుల ముందు హాజరు కావాలి. ఇవి మేజర్గా ఆయనకి ఇచ్చిన బెయిల్ కండిషన్లు మేజర్ ఇవి. విదేశాలకు పోవద్దు, పాస్పోర్ట్ కోర్టులో సరెండర్ చేసేయాలి, తర్వాత ఇంటర్నెట్ వాడొద్దు, ఇక తప్పదు వాడాలి అనుకుంటే మాత్రం పోలీసుల అనుమతితోటి వాడాలి. సిసిఎస్ పోలీసుల ముందు అంటే సిసిఎస్ దగ్గర ప్రతిరోజు హాజరు కావాలి. ఇట్లా కండిషన్ బెయిల్ ఇచ్చిండ్రు. అంటే చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. అంటే మీకు ఇంకో మాట చెప్పలే, నవంబర్ 16 ఇది 2025లా అప్పుడు అరెస్ట్ చేసిండ్రు. సరాసరి ఈరోజు ఏంది ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి 17, దాదాపు 3 నెలలు. దాదాపు 3 నెలలు చెంచల్గూడలో జైల్లో ఉన్నాడు. ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. మరి కండిషన్ బెయిల్ వచ్చింది కాబట్టి ఆయన కూడా ఏం చేయలేడు. అయితే ఈ సిపికి సంబంధించిన ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, వీళ్ళు వాదించిండ్రు కోర్టులో. మళ్ళీ కరేబియన్ ఆయనకు అక్కడ పౌరసత్వం ఉంది కదా, సిటిజన్షిప్ అక్కడ ఉంది కదా, అక్కడ పోతాడేమో అనేది కూడా వాదించారు. కానీ ఏం లేదు, అట్లా ఏం పోవడం అనేది కోర్టు కూడా నమ్మకం ఉంచి కండిషన్తో కూడిన బెయిల్ ఇచ్చింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఈ కేసు ఏమన్నా మళ్ళీ ముందరకు వస్తుందా? పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, బెయిల్ ఇచ్చింది. మరి ఏంది కేసు ఫైనల్ ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్నార్థకం. ఇన్ని రోజులు బెయిల్ వస్తుందా ఇంకా రాకపోయా అనేదే ఉంది. అయితే ఐబొమ్మ రవి జైల్లో ఉన్నా కూడా చెంచల్గూడ జైల్లో ఏదో ఐబొమ్మ 1, 2, 3 అని ఆ మధ్యలో ఏదో వెబ్సైట్లు కూడా వచ్చినాయి. ఏంది ఈయన జైల్లో ఉండి కూడా ఇవి ఎట్లా పుడుతున్నాయనే వార్తలు కూడా అప్పుడు గుప్పుమన్నాయి. కానీ ఏదేమైనా ఇంటర్నెట్ ఇది ప్రపంచం అంతా ఒక దగ్గరికి అయింది, గ్లోబలైజేషన్ అయింది, మొత్తం ఒక దగ్గర అయింది. మరి ఐబొమ్మ వెబ్సైట్ని ఇప్పుడు బ్యాన్ చేసిండ్రు, ఆయనతోటి మూయించిండ్రు. మరి ఇప్పుడు బయటకు వచ్చిండు కదా, ఒకవేళ పోలీసుల అనుమతితోటే మళ్ళీ ఇంటర్నెట్ వాడితే మళ్ళీ ఏమైనా కొత్తగా సృష్టిస్తాడా అనే క్వశ్చన్ మార్కులు పోలీసులకు సవాల్గా మారినాయి. ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో మొత్తం మీద. కానీ ఐబొమ్మ రవి వార్త అయితే ఇది. మళ్ళీ ఒక వారం రోజులు ఐబొమ్మ రవి గురించి పక్కా నడుస్తుంది. వారం అనుకోండి, 10 రోజులు అనుకోండి. మరి ఆయన జైలు నుంచి బయటకు వచ్చే క్రమంలో ఏమైనా అభిమానులు, ప్రేక్షకులు ఇక మరి ఆయనకు పూలదండలు ఏమైనా ఉంటాయా, అసలు పోలీసులు ఏమనుకుంటారో అదైతే చూడాలి. మొత్తం అయితే బిగ్ అప్డేట్ అయితే ఇది. షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. ఇంకా రేపు ఏమైనా వార్త ఉంటే అది చెప్పుకుందాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.